హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనిక శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియోలో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది అయితే వీడియోలో క్లియర్గా చూపించేస్తాను. అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తానండి, ఎక్కడ ఎలా కట్ చేయాలనేది. సో ఇది షోల్డర్స్ జారకుండా, ఫ్రంట్ ఉగ్గులు రాకుండా హ్యాండ్స్ దగ్గర ఎలాగైతే కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా కంటిన్యూగా చూసేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ తీసుకుంటామండి, దాన్ని 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేవి ఫస్ట్ కట్ చేసేసుకుంటే మనకి మిగతాది బాడీ పార్ట్కి అడ్జస్ట్ చేసుకోవడానికైనా దేనికైనా సరే బాగుంటుంది. కాబట్టి సో ఫస్ట్ అయితే ఎప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్లో అతుకులు వచ్చినా పర్వాలేదు, కానీ బ్యాక్ పార్ట్లో అండ్ హ్యాండ్స్ దగ్గర అతుక్కోవడం పాసిబుల్ అవ్వదు అండ్ బాగోదు కూడా. సో అందుకని చెప్పేసి మనం ఫ్రంట్ పార్ట్లో అయితే ఎలాంటి అడ్జస్ట్మెంట్లు వచ్చినా పర్వాలేదు, కాబట్టి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అనేవి ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే కొల బ్లౌజ్ అనేది తీసేసుకున్నాను. సో హ్యాండ్స్ వచ్చేసి 4.5 ఉంది, దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో 5 ప్లస్ ఇంకొక 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. అదేంటి అంటే మడుపులోకి వెళ్ళిపోతుంది. సో ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మడుపులోకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది సపరేట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, బట్ అదైతే ఇంకెక్కువ పని అవుతుంది. సో సింపుల్గా అవ్వాలి అంటే మడుపు కూడా మనం దీంతో పాటే కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్కడైతే మడుపు కట్ చేశానో అక్కడికి మనం మార్కింగ్ చేసేసుకోవాలి. సో 4.5 ప్లస్ 1 ప్లస్ 1/2 ఇంచ్, సో టోటల్గా 6 అనమాట. సో ఈ 6ని మనం మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు అక్కడ నుండి పైనుండే తీసుకోవాలండి, 1.5 లేదా 2 తీసుకోవచ్చు. సో 2 తీసుకున్నట్టయితే మనకి హ్యాండ్స్ దగ్గర ఎలాంటి ఉగ్గు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. సో 1.5 తీసుకుంటే కొంచెం లైట్గా ఉగ్గు అనేది వస్తుంది. సో అలా ఉగ్గు రాకుండా ఉండాలి అంటే 2.5 అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా హ్యాండ్ అయితే మార్కింగ్ చేసేసుకొని దాన్ని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో కట్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. అప్పుడు మన హ్యాండ్స్కి ఎంతైతే సరిపోతుందో, అంటే హ్యాండ్ ఇప్పుడు 4.5 వచ్చింది హ్యాండ్ లూజ్ అనేది, దానికి మనం 5 ప్లస్ ఖర్చు కోసం 1.5 అనేది యాడ్ చేసేసుకోవాలండి. సో ఇంకా అక్కడికి అలా మార్క్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఎట్లా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో కూడా చూపించేస్తాను. సో ఇక్కడ మనం చిన్న నాట్ అనేది పెట్టేసుకోవాలి. నాట్ పెట్టేసుకున్న తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఆ పేర్లు అనేవి ఎప్పుడు కూడా లోపలికి అయిపోయేలాగా చూసుకోండి. సో లైట్గా ఒక 1/2 ఇంచ్ మొత్తం మీద కట్ అయ్యేటట్టు చూసుకొని ఒక 1/2 ఇంచ్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. సో ఆ 1/2 ఇంచ్ క్లాత్ కట్ అయింది మనకి హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ వస్తుంది, కట్ కాలింది బ్యాక్ సైడ్కి వస్తుంది. సో ఇప్పుడు మిగతా బ్లౌజ్ పీస్ని మనకి ఏ విధంగా అయితే కావాలో, అంటే 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. కంటిన్యూగా అలా 2 ఫోల్డింగ్స్తో కంప్లీట్ చేసేయచ్చు. బట్ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మనకి ఆ క్లాత్ ఇంకా అదే విధంగా కట్ చేస్తే సరిపోదు. సో రిటర్న్ ఫోల్డ్ అనేది చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో కట్ చేసుకునేటప్పుడు అండ్ అతుకులు అలాంటివి ఏమీ రాకుండా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇది నేను మళ్ళీ మడుపులోకి 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో 1.5 కూడా తీసుకోవచ్చు, బట్ నేనైతే 2 ఇంచెస్ అనేవి తీసేసుకున్నాను అనమాట. సో ఇక్కడికి మార్కింగ్ చేసి మొత్తం 4 వైపులా కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని దానికి పొడవు, నడుము పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఇవన్నీ కొలిచేసుకొని దానికి మార్కింగ్ అనేది కంప్లీట్గా చేసేసుకోవాలి. సో ఇప్పుడు నాకు నడుము పొడవు అనేది 12.5 వచ్చిందండి. సో నేను దానికి ఇంకొక 1/2 అనేది యాడ్ చేసేసుకొని మొత్తం 13 అనేది కట్ చేసేసుకున్నాను. ఆ 1/2 అనేది మనం షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఆ 1/2 అనేది మనకి కటింగ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు బ్రాడ్నెస్ ఎంత అనేది మొత్తం ఇవన్నీ కూడా ఒక బాక్స్ లాగా గీసేసుకోవాలి. సో ఇట్లా చేసుకోవడం ద్వారా మనకి కొంచెం కటింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు కొంచెం క్లారిటీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అదే బ్లౌజ్ని పెట్టేసుకొని సో ఇంకా నెక్స్ట్ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసుకోవాలి. ఇదైతే మీ ఇష్టం అండి, మీకు ఎంత ఖర్చు కావాలనుకుంటే అంత ఖర్చు పెట్టేసుకోవచ్చు. నాకు 1.5 కావాలి కాబట్టి నేను 1.5 అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ని తీసుకొని షోల్డర్స్ ఎంత ఉంది అండ్ నెక్ లూజ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా
బ్లౌజ్ని పెట్టేసుకొని చూసేసుకోవాలి. సో చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఇంతకన్నా ఈజీ మెథడ్స్ అయితే ఇంకా ఏమీ ఉండవు, చాలా ఈజీ అనమాట. సో అక్కడ వచ్చేసి నాకు బ్రాడ్నెస్ 3.5 వచ్చింది. సో నేను 3.5కి టిక్ పెట్టుకున్నాను. అండ్ ఇంకొక పావు అనేది తగ్గించేసుకోవాలి, ఎందుకంటే మనం నెక్ అనేది ఫోల్డింగ్లోకి వెళ్తుంది కదా, ఒక 1/2 ఇంచ్, ఒక పావు ఇంచు, అప్పుడు మనకి నెక్ అనేది లూజ్ అయిపోతుంది ఇంకా. సో అలా కాకుండా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకుంటే అలా సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి రౌండ్ కోసం 1.5 అయితే నేను మార్క్ చేసేసుకున్నాను స్క్వేర్ నుండి. సో ఇక్కడ నుండి పర్ఫెక్ట్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. సో నాకు బాడీకి ఆర్మ్ హోల్ కొలుచుకునేటప్పుడు మొత్తం ఎంత ఉంది అనేది అయితే చూసుకోవాలి. సో నాకైతే 5 ఉంది. అండ్ షోల్డర్ దగ్గర జాయింట్కి కలిపేసి 5.5 అనమాట. సో 5.5 అనేది మనం కట్ చేసేసుకోవాలి. సో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 1 ఇంచ్ అనేది మళ్ళీ స్క్వేర్ నుండి రౌండ్కి ఒక 1 ఇంచ్ పెట్టేసి దానికి రౌండ్ అనేది కట్ చేసేసుకోవాలి. సో బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా కటింగ్ అయితే టోటల్గా చేసేసుకోవాలి. సో చాలా ఈజీ మెథడ్స్ అండి. సో ఎవరైనా కుట్టగలరు. ఇలా ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఫ్రంట్కి మనం క్రాస్ కట్ కావాలి కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలండి. ఈ బ్యాక్ పీస్ ఏదైతే ఉందో దానికి మనం తీసుకునే పీస్కి క్రాస్గా పెట్టుకుంటే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట. అదే స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కట్ వస్తుంది. అది క్రాస్ కట్ ఏంటి అంటే కొంచెం సాగుతూ ఉంటుందండి. సో ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. స్క్వేర్ మామూలుగా నార్మల్గా కట్ చేసే బ్లౌజ్ అయితే సాగదు. సో ఫిట్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు మిగతా బ్లౌజులతో పోలిస్తే. లేదు, నార్మల్గా మనం జనరల్గా బ్లౌజ్ని అయితే చెక్ చేసేసుకోవాలండి ఎవరిదైనా స్టిచ్ చేసేటప్పుడు, ఎందుకంటే అది క్రాస్ కట్లో ఉందో స్ట్రైట్ కట్లో ఉందో అనేది మనం చెక్ చేసుకోవాలి. క్రాస్ కట్లో ఉంటే మనం బ్లౌజ్ కటింగ్ అనేది క్రాస్గా చేయాలి, స్ట్రైట్ కట్లో ఉంటే స్ట్రైట్గా చేసేయాలన్నమాట. సో నాది ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి, నాది ఆల్రెడీ క్రాస్ కట్టే కాబట్టి నేను ఈ విధంగా అయితే మీకు మార్కింగ్ చేసి చూపించేస్తున్నాను. సో ఇప్పుడు నెక్ లూజ్ ఎంత ఉంది మొత్తం ఇవన్నీ కూడా పెట్టుకొని చాలా ఈజీగా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుండి షేప్ డాట్ అనేది ఎలా తీయాలి అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకవైపు షేప్ డాట్కి ఒకవైపు పట్టుకోవాలండి. బ్లౌజ్ని పట్టుకున్న తర్వాత ఎక్కువగా సాగదీయకూడదు, జస్ట్ నార్మల్గా పట్టుకుంటే మనకి షేప్ అనేది ఎట్లా అనేది తెలుస్తుంది. అలా సాగదీసినట్టయితే మనకి షేప్ డాట్ అనేది పెద్దది వచ్చేస్తుంది. సో చిన్నగా రావాలి అంటే ఇలా తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కింద వెడల్పు అంటే సైడ్స్ ఉంటుంది కదండి, సైడ్స్ ఎట్లా కట్ చేసుకోవాలి అనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇటువైపు ఒక 1/2 ఇంచ్, ఇటువైపు ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లం గురించి అయితే నేను ఇలా కట్ చేశాను. మీకు లేదు అనుకుంటే, మీకు అలా వద్దు నార్మల్గా కావాలి అనుకుంటే మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసి మీరు సైడ్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసి మార్కింగ్ అనేది చేసుకోండి. అప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ నుండి మనం ఫ్రంట్కి రౌండ్ 1/2 ఇంచ్ అనేది ఎక్కువ కట్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర, ఎందుకంటే అక్కడ మనకి ఫ్రంట్ లోత్ అనేది ఉండాలి బ్యాక్తో పోలిస్తే. సో కటింగ్ అయితే అయిపోతుందన్నమాట. సో ఇంకా ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం 3 కూడా కట్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేసేసుకోవాలండి. సో షేప్ బెల్ట్ ఫ్రంట్ ఎంత ఉంది అండ్ బ్యాక్ అంటే బ్యాక్ కాదు సైడ్స్ ఎంత ఉంది, ఫ్రంట్ ఎంత ఉంది అనేది మనం యాజ్ ఇట్ ఈజ్ మన ఆది బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ అనేది చేసేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుండి మనం ఫస్ట్ ఫ్రంట్ వైపు కట్ చేసేటప్పుడు హయ్యర్లో కట్ చేస్తామండి రౌండ్, ఇక్కడ వచ్చేసి లోయర్లో కట్ చేసేసుకోవాలన్నమాట. సో మార్కింగ్ అయితే ఇంకొంచెం లోలో చేయాలి, చేసేసి ఇది కట్ చేసేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ పీస్ అనేది. సో చాలా సింపుల్గా అయిపోతుంది కటింగ్ అనేది. అండ్ తర్వాత నెక్ పీస్ కూడా ఎట్లా కట్ చేయాలి, రౌండ్ నెక్కి క్రాస్ పీస్ ఎట్లా కట్ చేయాలనేది అయితే చూపించేస్తాను. సో అది కూడా చూడండి.
సో తర్వాత నెక్ పీస్ కూడా కట్ చేసి చూపిస్తాను, అలానే చూసేయండి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ అనేది వస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ ఎవరికి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టేస్తానండి. సో అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.